హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ టైం మనం అకౌంట్స్ అంటే ఏంటో చూసాం కదా. ఇప్పుడు అకౌంటింగ్ టర్మినాలజీ చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి అకౌంట్స్లో. అవి చాలా ఇంపార్టెంట్ మరియు బేసిక్. అందులో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్, సెకండ్ వచ్చేసి గూడ్స్ అంటే ఏంటి, థర్డ్ వచ్చేసి సప్లయర్స్ అంటే ఏంటి, ఫోర్త్ వచ్చేసి కస్టమర్స్ అంటే ఎవరు, ఫిఫ్త్ వచ్చేసి అసెట్స్ అంటే ఏంటి, సిక్స్త్ వచ్చేసి ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, పర్చేసెస్ అంటే ఏంటి, సేల్స్ అంటే ఏంటి, రెవెన్యూ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ అంటే ఏంటి. ఇందులో ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఫైనాన్షియల్ ఇయర్ అంటే నార్మల్గా క్యాలెండర్ ఇయర్ 1 జనవరితో స్టార్ట్ అయ్యి 31 డిసెంబర్కి ఎండ్ అవుతుంది. కానీ ఫైనాన్షియల్ ఇయర్ అలా కాదు, 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది, 31 మార్చ్కి ఎండ్ అవుతుంది. ఒకవేళ బిజినెస్ ఈ మధ్యలో ఏ మంత్లో స్టార్ట్ అయినా కూడా ఎండ్ మాత్రం 31 మార్చ్. ఫర్ ఎగ్జాంపుల్ జూన్లో స్టార్ట్ అయిందనుకోండి, 31 మార్చ్తో ఎండ్ చేయాలి. మళ్ళీ 1 ఏప్రిల్ నుంచి కొత్తగా బుక్స్ రైటింగ్ తీసుకోవాలి. నెక్స్ట్ గూడ్స్ అంటే ఏంటంటే ఏ ఉద్దేశంతో అయితే ఏ వస్తువులను అయితే మనం అమ్మాలి అనే ఉద్దేశంతో కొంటామో ఆ వస్తువుల్ని మాత్రమే గూడ్స్ అంటారు. రిమైనింగ్ వస్తువుల్ని అసెట్స్ కానీ లేదా ఏ ఇతర ఎక్స్పెండిచర్ కింద కానీ చూపిస్తాం ఫ్రెండ్స్. అంటే మనం తిరిగి అమ్మాలి అనే ఉద్దేశంతో కొనే వస్తువుల్ని మాత్రమే గూడ్స్ అంటాం. రిమైనింగ్ వాటిని గూడ్స్ అన్నాం. నెక్స్ట్ వచ్చి సప్లయర్స్ అంటే మన ఎవరైతే మనకు వస్తువుల్ని సప్లై చేస్తారో, ఐటమ్స్ని అమ్ముతారో వాళ్ళని సప్లయర్స్ అంటారు. ఇంకా కస్టమర్స్ అంటే మీకు తెలిసిందే, ఎవరైతే మన దగ్గర నుంచి కొంటారో వాళ్ళని కస్టమర్స్ అంటారు. అసెట్స్ అంటే ఏంటంటే మనకు ఫ్యూచర్లో దాని నుంచి, అసెట్ అంటే ఆస్తి, ఫ్యూచర్లో దాని నుంచి కొంత బెనిఫిట్ మనకు వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని అసెట్ అంటారు. ఎక్స్పెన్స్ అంటే మనకు ఆ ఇయర్లో అయ్యేటటువంటి ఖర్చులు. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్, రెంట్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, కమిషన్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని ఎక్స్పెన్సెస్ అంటారు. ఇంకా నెక్స్ట్ టర్మ్ వచ్చి పర్చేసెస్ అంటే ఏంటంటే మనం అమ్మడానికి ఏ వస్తువుని అయితే కొంటామో దాన్ని పర్చేసెస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ అంటే మనం ఏ వస్తువులను అయితే అమ్ముతామో వాటిని సేల్స్ అంటాం. రెవెన్యూ అంటే ఏంటంటే ఓవరాల్ టర్నోవర్ అంటే ఎక్స్పెన్సెస్ తీయకుండా మనకి ఎంతైతే టర్నోవర్ అంటే రెవెన్యూ రైజ్ ఉంటుందో, అంటే మనకు రావాల్సి ఉంటుందో దాన్ని రెవెన్యూ అంటారు. ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే మనకు అయ్యే ఖర్చు, కానీ ఆ ఖర్చు నుంచి మనకు ఫ్యూచర్లో కూడా కొంత బెనిఫిట్ ఉంటుంది, దాన్ని ఎక్స్పెండిచర్ అంటారు ఫ్రెండ్స్. ఇవి మనకు అకౌంట్స్లో కొంచెం ఇంపార్టెంట్ టర్మ్స్, బాగా తెలుసుకోవాల్సినవి, గుర్తుపెట్టుకోవాల్సినవి. ఫస్ట్ వచ్చి ఫైనాన్షియల్ ఇయర్, నెక్స్ట్ వచ్చి గూడ్స్, సప్లయర్స్, కస్టమర్స్, అసెట్స్, ఎక్స్పెన్సెస్, పర్చేసెస్, సేల్స్, రెవెన్యూ, ఎక్స్పెండిచర్. దీని తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో అసలు డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్ అంటే ఏంటి, డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, ఇలా కొద్దిగా తెలుసుకుంటూ వద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.